హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అసెన్షన్ టీచింగ్స్లో భాగంగా ఆత్మజాతికి సంబంధించినటువంటి రహస్యాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో స్వలింగ సంపర్కం అనే విషయం మీద ఈరోజు కొన్ని సీక్రెట్స్ రివీల్ చేస్తూ ఉన్నాను. పరమ గురువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మీతో షేర్ చేసుకోబోయేటటువంటి విషయం వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, స్వలింగ సంపర్కం. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే, ఎన్నో జన్మలు, ఒక 20 జన్మలు స్త్రీగా పుట్టి తర్వాత స్త్రీ యొక్క అనుభవాలు పొందినటువంటి ఒక ఆత్మ మరలా 21వ జన్మ పురుషుడిగా జన్మ తీసుకోమని భగవంతుడు ఆదేశించినప్పుడు, తాను భూమి మీద పురుషుడిగా జన్మ తీసుకున్నప్పుడు, తన గత జన్మలలో స్త్రీగా జన్మ తీసుకున్నప్పుడు పొందినటువంటి కొన్ని స్త్రీ తత్వానికి సంబంధించిన అనుభవాలను, అంటే ఒక స్త్రీకి తన భర్త పట్ల వ్యామోహం ఉంటుంది, ఇష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అదే ఆత్మ 20 జన్మలు స్త్రీగా జన్మ తీసుకొని 21వ జన్మ పురుషుడిగా జన్మ తీసుకున్నప్పుడు, అప్పుడు కూడా తన శరీరంలో, పురుషుడి శరీరంలో ఉన్నటువంటి ఆత్మే అయినా, తాను పురుషుడిగా జన్మ తీసుకున్నా పురుషుడి పట్ల మోహం కలుగుతుంది. ఎందుకంటే తన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ గత 20 జన్మలు స్త్రీగా జన్మ తీసుకున్న ఆత్మ కాబట్టి. ఈ విషయం మనం అర్థం చేసుకోలేక, ఈ నాలెడ్జ్ ఇప్పటివరకు ఎవరు షేర్ చేయలేక, తెలియక వారిని అవమానిస్తూ హేళన చేస్తూ ఉంటాం. వాళ్ళని అర్థం చేసుకోవాలే కానీ అవహేళన చేయకూడదు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా చేస్తే ఏం జరుగుద్ది, తర్వాతి జన్మలలో వాళ్ళు కూడా, హేళన చేసిన వాళ్ళు కూడా నపుంసకులుగా జన్మలు తీసుకుంటారు. ఇదే విధంగా స్త్రీలకు స్వలింగ సంపర్కం అంటే లెస్బియానిటీ అనేది మనం వింటూ ఉన్నాం. అదేవిధంగా హోమోసెక్సువాలిటీ అంటే పురుషుడి పట్ల పురుషుడికి కూడా ఇష్టం కలుగుతూ ఉంటుంది. ఇలా ఎందుకంటే పురుషుడి శరీరంలో 20 జన్మల పాటు పురుషుడిగా జన్మించి ఒక స్త్రీ జన్మ తీసుకున్న తర్వాత పురుషుడి మీద కంటే కూడా స్త్రీ మీదే వ్యామోహం ఉంటుంది. మరి ఈ విషయాలన్నీ మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ నాలెడ్జ్ ఏ స్కూల్లోనూ, ఏ కాలేజీలోనూ నేర్పించరు. ఇవన్నీ కూడా పరమ గురువుల నుంచి అందాల్సిందే. మరి చీకటిని పారదోలే కాంతి జ్ఞానాన్ని మనం రిసీవ్ చేసుకుందాం. మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ, చీకటిపై కాంతిదే విజయం.